all of you. Morning, sir. Good energy here. This is what I want. Okay, my name is Sriram Madhav Vivekvardhan. I am pursuing my final year BTech from NIT Rourkela. Actually, na final year అయిపోయింది last year. Now I am pursuing a project along with NASA. So that is one thing I am doing along with my college. Anyways, how are you all? Vijayanagaram, how are you? అందరూ విజయనగరమేనా ఇంకెక్కడి నుంచి వచ్చారు ఎవరైనా? వైజాగ్, విజయనగరం, ఇంకా రాజాం, శ్రీకాకుళం. ఓకే, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇది తప్ప ఇంకెక్కడి నుంచి ఎవరైనా వచ్చారా? సార్ ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఇదంతా జోన్, రైట్? ఆల్ రైట్, నో ప్రాబ్లం. హౌ మెనీ ఆఫ్ us are from engineering background? Engineering, BTech or BE or ITI, science related, technical related. Very nice. And non-technical, arts, commerce. Okay, very nice. Around 85% are from BTech technical backgrounds. All right, no problem. So I think చాలా మంది నాతో కనెక్ట్ అవుతారు ఇవాళ. Right? I'm also from engineering background only, right? So actually, whatever they've shown you on the presentation, 32 lakhs and everything, చాలా మందికి నమ్మకం కలగదు. I'm sure నాకు కలగలే. You people are so lucky. You're sitting in an AC seminar hall and listening to this presentation, right? నేను కూడా ఇదే presentation ఒక దగ్గర విన్నా. ఎక్కడ తెలుసా? వెరీ బిగ్ ఆడిటోరియం. ఎక్కడంటే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో. And the person who gave me presentation, ikkada meeku I think Ashish ji and Swati Kumar ji, right? A round of applause for both of them. I'm sure they gave a wonderful presentation. Today these people are successful, little bit, okay. They are not a burden on their parents. Naaku presentation ichindi very successful person of NIT Rourkela, my college senior. ఎవరైతే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు చూడండి కాలేజ్లో, అతను వచ్చి తీసుకున్నారనమాట. సో అంత అయింది. అండ్ యాక్చువల్లీ ఆ ప్రజెంటేషన్ అయిపోయాక ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్. న్యాచురల్లీ మనం ఒక మంచి మూవీ చూస్తే ఏం చేస్తాం? ఫస్ట్ మన ఫ్రెండ్స్కి వెళ్ళి రివ్యూ షేర్ చేసుకోండి. అరే సూపర్ సినిమా, అరే ఫ్లాప్ రా, వెళ్ళకరా, రైట్? వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ రివ్యూస్. మనం వెళ్ళి ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే నేనేం చేశానంటే ఆ ప్రజెంటేషన్ చూసాక మా ఫ్రెండ్స్ ఒపీనియన్ ఏంటి తెలుసుకోవడానికి వెళ్ళాను నేను. ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్. ఇక్కడ 1.5 hours or 2 hours వాట్ ఎవర్ మీటింగ్ ఏదైతే అయిందో, ప్రజెంటేషన్ 1 hour తీసుకున్నారు మా సీనియర్. ఆ 1 hour ప్రజెంటేషన్ నేను 4 minutesలో ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఫ్రెండ్స్కి. 4 minutes. ఇలా అరే కోర్సెస్ ఉంటాయరా, ఇలా నువ్వు జాయిన్ అవ్వాలరా, ఇలా చేసేయాలి, ఇది అయిపోయింది. ఫెవికాల్ వేసి ఇద్దరు అంటించేయాలి కింద, వాళ్ళ కింద ఇద్దరు ఫెవికాల్ వేసి అంటిస్తారు. అండ్ ఇఫ్ సమ్మన్ ఇస్ రియలీ టాలెంటెడ్, some little bit ఎక్కువ మనీ ఉంటే ఫెవిక్విక్ వేస్తారు, సంథింగ్ లైక్ దట్, రైట్? ఐ గేవ్ ఆఫ్ రివ్యూ అలా ఇచ్చాను అనమాట. ఏమవుతుంది అప్పుడు? బట్ ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. బికాస్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీటెక్, సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ బీటెక్. నాకు స్పెషల్ టాలెంట్ అంటూ ఏం లేదు ఆ టైంకి. అండ్ ఐ వాజ్ వెరీ షై. నేను ఎవరితో మాట్లాడడానికి రెడీగా ఉండేవాడిని కాదు, కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడేవాడిని కాదు, జీరో. సో ఐ వాంటెడ్ టు డెవలప్ మై సెల్ఫ్. అండ్ నాకు అది కనిపించింది ఇక్కడ. సో ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. వెరీ ఫ్రెండ్స్ ఏమన్నారు, అరే నీకు మాట్లాడడం రాదురా, నువ్వేం చేస్తావు ఇది, అరే నువ్వు చేసి చూపించరా అప్పుడు నేను జాయిన్ అవుతా, అరే ఇదంతా కరెక్ట్ కాదురా, ఇది నాన్ సెన్స్ రా. చాలా డౌట్స్ వేశారు. ఐ డెంట్ లిసన్ టు ఆల్ దోస్. ఆ డౌట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఆ డౌట్స్కి ఆన్సర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. టుడే ఐఎమ్ హియర్ టు గివ్ మోర్ ఆన్సర్స్. లాస్ట్ టైం కొన్ని ఆన్సర్స్ ఇచ్చాను. టుడే ఐ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ అండ్ మోర్ ఆన్సర్స్. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఆల్ రైట్. సో మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను నేను. ఆబ్వియస్లీ మనీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పేరెంట్స్, ఫాదర్. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమైందంటే, ఐ హ్యావ్ అ సిస్టర్ హూ ఇస్ 10 years ఎల్డర్ టు మీ. నాకన్నా 10 years ఎక్కువ, 10 years ఓల్డ్ అనమాట నాకన్నా. ఐఎమ్ 23 టుడే, షీస్ 33. సో నాకు ప్రెజెంటేషన్ వచ్చినప్పుడు ఐ వాజ్ 19 years old, షీ వాజ్ 29, రైట్? 29 years old, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. షీ వాజ్ అన్ MA గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్లో, రైట్?
She was a lecturer in GVB college also for some time. She taught in Andhra University also for some time. So lots of experience. So all that experience, మా సిస్టర్ మా ఫాదర్తో ఏమన్నారంటే ఇదంతా వద్దు, ఏం అవసరం లేదు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ కెన్ రిలేట్ విత్ మీ. ఇదంతా ఏం అనవసరం, టైం వేస్ట్, ఇదేం చేయొద్దు. ఐ డెంట్ టెల్ ద బిజినెస్ ప్లాన్. ఇంట్లో బిజినెస్ ప్లాన్ చెప్పలే, నాకు ఆ మాత్రం ట్రైన్ ఉంది, రైట్? కొంతమంది వీళ్ళు అన్నీ చెప్పేస్తూ ఉంటారు. వాట్స్ ద పాయింట్? బిజినెస్ ప్లాన్ ఏమర్థం అవుతుంది? వీఆర్ ఆఫ్ 21st century. Our parents belong to 20th century. మన పేరెంట్స్ 1960, 1970 వాళ్ళు, వీఆర్ 1990s. డిఫరెన్స్ ఉంటుంది కదా. అన్ని చెప్పేస్తే ఎలా అవుతుంది? దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ వీ అండర్స్టాండ్. ఇవాళ నాకు మాట చెప్పండి, మీరు స్మార్ట్ ఫోన్ బాగా వాడగలరా, మీ ఫాదర్ వాడగలరా? ఆబ్వియస్లీ, రైట్? వెన్ వీ వర్ చిల్డ్రన్, మనం చిన్నప్పుడు డ్రాయింగ్ బుక్స్ లో కలరింగ్ చేసేవాళ్ళం. ఇవాళ ఇఫ్ యూ సీ ఎనీ యంగ్స్టర్ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్, 7 years, 8 years, 4 years, 3 years. మా అక్క వాళ్ళ కూతురు టుడే షీస్ 5 years old. She knows how to download apps, and if the app is not free app కాదు, paid app అనుకోండి, she knows how to pay also. She knows how to click the numbers on credit card సేవ్ చేసి ఉంటుంది, CVV number అని చెప్పి ఉంటుంది కదా లాస్ట్ లో 3 digits. She knows how to put that, she knows how to dial the pin, and she knows how to get that app. So ప్రతి జనరేషన్ మీద మనకి షిఫ్ట్ పెరుగుతోంది. ఎవ్రీ జనరేషన్ ఈస్ ప్రోగ్రెసింగ్. సో అలా చూసుకుంటే మన పేరెంట్స్కి తెలిసినంత, ఓకే, వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ మనకి డెఫినెట్లీ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్. కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ మనకి లేదు, గ్యారంటీ, నో డౌట్ అబౌట్ దాట్. బట్ టెక్నాలజీ మ్యాటర్స్లో ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్ 21st century, ఇవాళ లైక్ లెట్స్ సే మా మదర్కి షీ వాంటెడ్ టు బై సమ్ ఘీ, నెయ్యి కొనుక్కోవాలని చెప్పి అనుకున్నారు. పూర్ణ మార్కెట్ వైజాగ్లో ఉన్నారు, మా ఇల్లు వైజాగ్లో. సో పూర్ణ మార్కెట్ దాకా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఎందుకు? ఆన్లైన్, అమెజాన్. షీ సెడ్, వివేక్ జస్ట్ బుక్ ఒక, అండ్ ఈ మధ్యన ఆటో కన్నా ఊబర్ ఎక్కువైంది కదా, రైట్? సో టుడే మై మదర్ ఇస్ ఆల్సో అప్డేటెడ్. వివేక్ బుక్ అన్ ఊబర్ బుక్ చేయ నాకు. షీ డస్ నాట్ నో హౌ టు బుక్ ఊబర్. సో షీ సేస్, నువ్వు బుక్ చేసి నాకు పంపించు, నా లొకేషన్ పెట్టేసి నువ్వు పంపించు. లైక్ ఓకే, నో ప్రాబ్లం, రైట్? ఐ సెడ్, ఎందుకంత వన్ డే డెలివరీ ఉంది అమెజాన్ ఆర్ బిగ్ బాస్కెట్. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ వీ నో టుడే దట్ అవర్ పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. ఇన్ ద సేమ్ వే ఈ బిజినెస్ ప్లాన్ ఏదైతే, కంప్యూటర్ కోర్సెస్ ఎవ్రీవన్ నోస్ ఇట్. I'll tell you very frankly, everyone knows about computer courses. About business plan, parents ki, I would suggest not to explain this because you cannot explain. Simple as that. మీరు క్లాస్లో ఫస్ట్ వచ్చినా సరే ఈ బిజినెస్ ప్లాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే వైట్ షర్ట్ టై వేసుకొని వచ్చారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినంత బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఐ కెన్ గ్యారంటీ దట్. దట్స్ వన్ థింగ్. సో ఐ డి నాట్ ఎక్స్ప్లెయిన్ బిజినెస్ ప్లాన్. సో ఐ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ కోర్సెస్. మా సిస్టర్ ఏమనేది, ఏం అవసరం లేదు, ఫస్ట్ బీటెక్ చేయమని. ఏం అవసరం లేదు, ఫస్ట్ బీటెక్ చేయి. సో ఆ టైంలో మా ఫాదర్ నాతో అదే అన్నారు. అక్కని అడిగాను రా, అక్కని బావని కూడా అడిగాను. మై బ్రదర్ ఇన్ లా ఆల్సో వెరీ సక్సెస్ఫుల్, హీఈస్ అ బ్యాంకర్ ఇన్ దుబాయ్. సో వాళ్ళిద్దరిని అడిగాను రా, వాళ్ళిద్దరు వద్దన్నారు. దెన్ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఒకటి అనిపించింది, ఎంతసేపు సిస్టర్ మాట వింటూ ఉండాలా? ఇవాళ నా లైఫ్లో చిన్న డెసిషన్, 15,000 రూపీస్ డెసిషన్, ఇఫ్ ఐ కాంట్ టేక్, మా సిస్టర్ నాకు డెసిషన్ తీసుకుంటుంది. ఇవాళ 15,000, రేపు పొద్దున 15 lakhs. సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా. అన్నయ్యలు అక్కల మాట వింటూ, బొమ్మరీలు సినిమా విత్ అ ట్విస్ట్, నాన్న కాదు అన్న, అలా అయిపోతుంది. వై షుడ్ ఐ ఫాలో దాట్? సో వాట్ డిడ్ ఐ డూ? ఐ కన్విన్స్డ్ మై ఫాదర్. నేను మా ఫాదర్ని కన్విన్స్ చేశాను, నాన్న అలా కాదు, మీరు 2 రోజులు ఇంకా అక్క మాట వింటారు, నా ఒక్క డెసిషన్ నన్ను తీసుకుని ఇది, ఇంకే మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, నో ప్రాబ్లం. దట్ ఈస్ హౌ ఐ జాయిన్. It took me 4 days to convince my father, but finally I joined. I didn't give up. There are so many people, losers, they give up very easily. Chala mandi sir, loser mentality. Just father illa annaru, oddu annaru, just give up ante. I'm telling you very frankly, everybody is 18 plus, everybody is adult, no, chinna pillalu evaru raale kada ikkada. I'm going to speak certain things very frankly, right? Tappuga anukodu, I'm going to talk about certain things.
మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎన్ఐటీలో, మై జూనియర్స్, మై బ్యాచ్మేట్స్ చాలా మంది, దే టేక్ డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్, బియర్ బాటిల్స్ అండ్ ఎవ్రీథింగ్, అంతా లైక్ సిగరెట్స్, డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది, వాళ్ళ పేరెంట్స్ మానేయమంటారు, మానేస్తున్నారా? వెన్ యూ ఆర్ నాట్ గివింగ్ అప్ దోస్ బ్యాడ్ హ్యాబిట్స్, వై షుడ్ యూ గివ్ అప్ ఫర్ సంథింగ్ సో గుడ్ విచ్ కెన్ డెవలప్ యూ? ఇక్కడ చాలా మంది వచ్చి మాట్లాడారు, రైట్? మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళలో ఎంత బాగా మాట్లాడారు వాళ్ళు. ఐఎమ్ షూర్ అందరూ బాగా మాట్లాడుంటారు, దే ఆర్ డెవలపింగ్. బట్ కొంతమంది అయినా బాగా మాట్లాడారు కదా. యూ సీన్ అ డిఫరెన్స్. అప్పటికి మీ పక్కన కూర్చుంటున్నారు క్లాస్లో, దానికి ఈ స్టేజ్ మీద వచ్చిన దానికి డిఫరెన్స్ మీకు కనిపించింది కదా. దట్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇన్ ద సేమ్ వే ఐ జాయిన్ అయ్యాక ఐ స్టార్టెడ్ టేకింగ్ మెనీ ప్రెజెంటేషన్స్. ఐ స్టార్టెడ్ టేకింగ్ ప్రెజెంటేషన్స్ టు మై ఫ్రెండ్స్. ఈ ప్రెజెంటేషన్ చాలా మంది ఫ్రెండ్స్కి ఇచ్చాను. లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా వింత క్వశ్చన్స్ వేశారు అనమాట. నాకు ఎప్పుడు రాని డౌట్స్ వీళ్ళు వేశారు. కొన్ని డౌట్స్ ఎలా అంటే, 1% సెడ్, అరే మా ఫాదర్ని మనీ అడగలేనురా, ఐ కాంట్ ఆస్క్ మనీ టు మై పేరెంట్స్. మా పేరెంట్స్ ఆల్రెడీ నా కాలేజ్ ఫీజు కడుతున్నారు, సో నేను మళ్ళీ మనీ అడగలేను. టెల్ మీ సంథింగ్, యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ పేయింగ్ ఫీజ్, నో 40,000, 50,000. My fees was 45,000 per semester first year. Second year nunchi my fees was 55,000 per semester. When I was in second year BTech, I was very clear. My father retire avutunnaru. He was attaining the age of 60. So I have to pay my own fees. I was very clear on that. That is why I took up EBIS. And ivala meeru oka pen 2 రూపాయల పెన్ కొనుక్కోవాలన్నా సరే ఎవరి దగ్గర తీసుకుంటారు మనీ? పేరెంట్స్ ఓన్లీ? Yes. Parents are our finances today. Yes. All those people who are drinking beers, weekend beer తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి వాళ్ళందరికీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ ఏజ్ పీపుల్ ఓన్లీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 30 years 40 years పీపుల్. మన ఏజ్ వాళ్ళే చెప్తున్నా. అండ్ ఐఎమ్ షూర్ అందరికీ తెలుసు ఎవరు వాళ్ళు. మన పక్కన ఉంటారు, మన క్లాస్లో ఉంటారు, చాలా మందికి తెలుసు. తెలియకపోతే తెలుసుకోండి, సింపుల్ యాజ్ దట్. బట్ పాయింట్ ఇస్, వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? యూ థింక్ ఆల్కహాల్ ఇస్ చీప్? To do something wrong, you can take money from parents. To do something good, you can't take money from parents. My father money అడగలేను నేను. It's difficult. Yeah, I know it is difficult. I know that you cannot take money from your father. That is why do EBIS. Earn your own money. Today, if you ask 15,000 from your parents, రేపు పొద్దున మీ ఫీజు కట్టుకునే ఆపర్చునిటీ మీకు ఉంది కదా. No, మనం 15,000 అడగం. We will ask 1 lakh rupees for fees. 1 year 1 lakhs, 4 years 4 lakhs. MVGR college 1 year 1 lakh, correct? Raghu college also around 80,000, 90,000, correct? JMR 80, right? Simple as that. 1.2 per year. Acha, you people are lucky. SRM University, BTech 4 years 24 lakhs. I'm not joking. Go check out website chudandi. VIT 26 lakhs. అది మెడికల్ సీటా, ఇంజనీరింగ్ సీటా అని డౌట్ వస్తుంది నాకు అప్పుడప్పుడు. బట్ ఇట్ ఈస్ రియాలిటీ. దేర్ ఆర్ పీపుల్ ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్ ఫ్రమ్ SRM యూనివర్సిటీ ఆల్సో. VIT నుంచి కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, లెట్ us talk about government colleges only. BIT Mesra, have you heard? AIEEE college అది. It's on level with NITs only. NITs level of BIT Mesra, Birla Institute of Technology, Mesra, Ranchi. 1 semester 2 lakhs, including hostel. This we'll ask from parents only. Acha, tell me something. ఈ ఫీజ్ కట్టడానికి మీకు స్మార్ట్ ఫోన్ కావాల్సి పేరెంట్స్ ఇస్తారా ఇవ్వరా? ఎస్, కరెక్ట్, ఇస్తారు కదా. యువర్ ఫాదర్ మదర్ మైట్ యూజ్ Nokia 1100 సిరీస్, బట్ యూ విల్ గెట్ స్మార్ట్ ఫోన్. వై? దే లవ్ యూ, సింపుల్ యాజ్ దాట్. అది మనం పేరెంట్స్ని అడగగలం. మన ఓన్ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే, you know, I think Vijay ji must have told you recently he got Moto G4 Plus, right? Dani kosam we are not ready to do things. I'm sure చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. We ask our parents for a lot of things. చాలా విషయాలు అడుగుతుంటాం. I'll give you one example from my own personal life. Not personal life, say my friend. I'm from metallurgy background, metallurgy branch, right? మెటలర్జీ బ్రాంచ్లోని యూ డు నాట్ రిక్వైర్ ల్యాప్టాప్. ట్రస్ట్ మీ, యూ డోంట్ రిక్వైర్ ల్యాప్టాప్. ఫస్ట్ సెమిస్టర్లో ర్యాగింగ్ ఉంటుందని చెప్పి ల్యాప్టాప్ తెచ్చుకోలేరు.
సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మా ఫ్రెండ్స్ చాలా మంది ల్యాప్టాప్స్ అడిగారు పేరెంట్స్ని. ఏం చెప్పి అడిగారు తెలుసా? డాడ్, నాకు అసైన్మెంట్స్ అన్నీ మాకు ఆన్లైన్ వస్తుంటాయి, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి ఆన్లైన్, సో మాకు ల్యాప్టాప్స్ కావాలి. ఓకే, ఇఫ్ ఇట్స్ ఓన్లీ ఫర్ అసైన్మెంట్స్ 15,000 రూపీస్లో కూడా ల్యాప్టాప్ వస్తుంది, రైట్? 15,000 రూపీస్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. They can buy that, no? No, 60,000 rupees laptop, i7, 2 GB graphics card and some 8 GB RAM. Why? Not for assignment. Class అయిపోయాక LAN లో అన్ని కనెక్ట్ చేసుకొని కౌంటర్ స్ట్రైక్ పేర్చుకొని ఆటలాడడానికి. For that, they will ask parents money. Tell me something here. Are your parents not compromising on their dreams to give you all your dreams? మీకు ల్యాప్టాప్ డ్రీమ్, మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీ పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదా? Yes or no? Correct? ఏం సార్ మాట్లాడదండి, కమ్ ఆన్, yes or no? Yes, sir. Simple as that. I know it is reality, it is bitter. If I start talking about Pawan Kalyan, Kajal, everybody will start talking. You know why? Because it does not matter in your life. It does not matter in your life, so it is easy to talk. Whatever matters in your life is not easy to talk. And this matters in your life. That is why you are all silent. Simple as that. Now, one more, and money problem antaru chaala mandi. So many people say money problem. Here, Vijayji, where is Vijayji? Vijayji, what is your family income, sir? 3,000 per day. 300 per day. He has money problem, he is doing EBIS. I can give you 20 other examples like that who have money problem. Sir, there are two types of people. You can make money problem your reason for not doing EBIS, or you can make money problem your reason to do EBIS and become successful by eradicating that problem. We agree, right? But what happens is, it's okay, human nature. 90% people are weak-minded, can't help it. So 90% people, they choose easy option only. What is the easy option? Taking money problem as a reason for not developing yourself. చాలా మంది ఈ రీజన్ పెట్టుకొని కూర్చుంటారు. పాపం పసివాడు సినిమా వచ్చింది చిన్నప్పుడు, రైట్? ఆ ఫీలింగ్ అన్నమాట. వాళ్ళకి చూస్తే సింపతి వస్తుంది మనకి. పాపం, అయ్యో డబ్బులు లేవు. యార్, యూ హ్యావ్ 2 hands, 2 legs, యూ హ్యావ్ అ బ్రెయిన్, యూటిలైజ్ ఇట్. వై డూ యూ వాంట్ టు సిట్ అండ్ క్రై? మనీ లేదు, మనీ లేదు. వై డూ యూ వాంట్ టు క్రై? యార్, చాలా మంది ఇంకో ప్రాబ్లం, టైం ప్రాబ్లం అంటారు. చాలా మంది టైం ప్రాబ్లం, నాకు టైం లేదు. వాట్ ఈస్ యువర్ రొటీన్? ఐ గో టు క్లాస్, ఈవినింగ్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ ఇన్ కాలేజ్. చాలా మంది కాలేజ్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుంటారు. ఐమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ అవేర్ ఆఫ్ దట్. ఫ్యామిలీ ప్లానింగ్ నో తెలియదా? కమ్ ఆన్ సార్, యు నో వెరీ వెల్, యువర్ యాక్టింగ్. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ కాలేజ్. ఫ్యామిలీతో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారు, ఫ్యామిలీతో పానీపూరి తినడానికి వెళ్తారు, ఫ్యామిలీని రెస్టారెంట్కి తీసుకెళ్ళడానికి వెళ్తారు చాలా మంది. దే ఆర్ బిజీ విత్ దాట్. ఫ్యూ పీపుల్ హ్యావ్ మల్టిపుల్ ఫ్యామిలీస్ ఆల్సో. వన్ టైమ్ దే మెయింటైన్ 10 families ఇన్ కాలేజ్. అండ్ దే సే టైం లేదు, టైం లేదు. డూ సంథింగ్ ప్రొడక్టివ్. పనికొచ్చే పని ఏమేం చేయండి, టైం లేదనడానికి. గేమ్స్ ఆడుతూ ఉంటాం మనం కంప్యూటర్లో, క్లాష్ ఆఫ్ క్లాన్స్, క్యాండీ క్రష్. ఏం వస్తుంది మీకు దానివల్ల? వాట్ ఆర్ యూ గెటింగ్? సార్ రిలాక్సేషన్. సార్ ఏం కష్టపడిపోతున్నారని చెప్పి రిలాక్సేషన్ అండి మీకు? ఎలాగో లాస్ట్ బెంచ్ అందరూ కూర్చుంటారు, అందరికీ తెలిసిన విషయం అది. హౌ మెనీ ఆఫ్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ బెంచ్ ఇన్ క్లాస్? Very good, yaar. Very nice. Very few, 10%. Frankly speaking, I'm also last bencher. నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటా క్లాస్లో. నాకు ఫ్రంట్ బెంచ్ అలవాటు లేదు. అండ్ వీసే టైం లేదు. ఏం చేస్తున్నాం పొద్దు నుంచి రాత్రి? ఏం చేయట్లే. మళ్ళీ కొంతమంది ఉంటారు, దే డోంట్ హ్యావ్ ఫ్యామిలీ, దే వాంట్ టు గెట్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు మ్యాట్రిమోనీ సైట్స్లో ఇంకా ట్రై చేస్తున్నారు. దే ట్రైయింగ్ దేర్ లక్. యా, టెల్ మీ సంథింగ్. యూ డోంట్ హ్యావ్ టైం. ఓకే, ఫైన్. If a girl or boy enters your life,
ఇన్ కాలేజ్లో ఉంటూ ఇఫ్ యువర్ ఫ్యామిలీ కమ్స్ టు యూ, అప్పుడు టైం ఎలా సెట్ అవుతుంది మీకు? టైం అందరికీ 24 hours ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ మేనేజ్ యువర్ టైం. ఇఫ్ యూ మేనేజ్ యువర్ టైం వెల్, యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ సక్సెస్ఫుల్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్. If you cannot manage your time, if you want to utilize your time in different ways, God help you. Simple. And ఒక ఫ్రెండ్ ఏమన్నాడు, అరే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదురా, ఇంట్రెస్ట్ లేదు నాకు. అరే ఓ మాట చెప్పరా, నాకు నీ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఇంట్రెస్ట్ ఆ క్రికెట్ అంటే, ప్రతిరోజు ఈవినింగ్ గ్రౌండ్లో వెళ్ళి ఆడుకుంటూ ఉంటా. హాకీ ఇంట్రెస్ట్ ఉందా? హాకీ కూడా ఇంట్రెస్ట్ ఉందిరా. మూవీస్ చూడడం ఇంట్రెస్ట్ ఉందా? అరే తప్పకుండా రా. 5-star హోటల్కి వెళ్ళాలందా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందిరా. పవన్ కళ్యాణ్ మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ ఉందా? తప్పకుండా. పవన్ కళ్యాణ్ యార్. ట్రస్ట్ మీ, 4 years బీటెక్ అయిపోయాక మీకు దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అదే మీరు చేయలేరు. 4 years బీటెక్ అయిపోయాక ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో అదే మీరు చేయలేరు. యూ వాంట్ టు ప్లే క్రికెట్ ఆఫ్టర్ 4 years బీటెక్, ఎక్కడ చేస్తారు? పొద్దున్న 9 నుంచి రాత్రి 9 దాకా ఆఫీస్ ఉంటుంది. పీపుల్ హు ఆర్ థింకింగ్ 9 to 5 జాబ్ ఉంటుంది, సారీ, దట్స్ ఓల్డ్ జమానా, ఇప్పుడు ఉండదు అది. ఆన్ పేపర్ 9 to 5 అని రాస్తారు, బట్ దే విల్ మేక్ యూ వర్క్ ఫర్ 12 hours. ఎక్స్పీరియన్స్, నాట్ మై ఫ్రెండ్స్. ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే చేయలేరు మీరు ఆఫ్టర్ 4 years ఆఫ్ బీటెక్. Today, if you get interest to do this, no, tomorrow you can take out your interest. And today my interest is to learn how to become pilot. Wait for 2 years, I'm going to learn how to be a pilot. Today my interest is to travel around India. Now Andhra I'm going to complete. Coming up to December, Andhra అయిపోతుంది. After that we have Tamil Nadu, Karnataka, Maharashtra. After that we have plan for Madhya Pradesh and also Gujarat. మెల్లిమెల్లిగా నార్త్ ఇండియా కూడా వెళ్తాం. That is my interest, and I'm going to do it. My interest is skydiving. We are going to do it in January. చాలా మంది స్కై డైవింగ్ చేద్దామని చెప్పి అనుకుంటారు. లైఫ్లో చాలా మందికి ఆ టార్గెట్ ఉంటుంది. ఎప్పుడు చేస్తారు స్కై డైవింగ్? 40 years ఏజ్ కా. ఇఫ్ యూ వాంట్ టు డూ స్కై డైవింగ్, డూ ఇట్ అట్ 21, 22. ఎలా చేస్తారు? joineebus.com. you'll understand how. చాలా మంది ఏంటి తెలుసా, దే వాంట్ టు డూ స్కై డైవింగ్ బట్ 40 years. ఎందుకు తెలుసా 40 years అవుతుంది? ఐ టెల్ యూ దట్ ఆల్సో. 24 years కి జాబ్ వస్తుంది, రైట్? జాబ్ విల్ పే యూ, లెట్స్ సే యూర్ గెటింగ్ అ డీసెంట్ జాబ్, డీసెంట్ 50,000 per month, డీసెంట్, కరెక్ట్? ఓకే, 50,000 per month is okay? Yes or no? Or you want 1 lakh per month? Your choice, చెప్పండి. 1 lakh per month, very nice. 1 lakh per month, దానిలోని ఇఫ్ ఇట్ ఇస్ 1 lakh per month, 12 lakhs per annum minus 30% tax, you will get around 9 to 8 lakhs చేతికి వస్తుంది, రైట్? ఆఫ్టర్ 9 to 8 lakhs చేతికి వస్తుంది పర్ ఇయర్. అప్పుడు ఏమవుతుంది? మీ పేరెంట్స్ ఊరుకుంటారో పెళ్లి చేస్తారు, రైట్? పెళ్ళైకి ఏమవుతుంది? ఎక్స్ట్రా పర్సన్, ఆ రెస్పాన్సిబిలిటీ. సో ఇన్కమ్ ఏం ఎక్కువ పెరగట్లేదు, బట్ ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది, రైట్? వాట్ నెక్స్ట్? అప్పుడు అనుకున్నాం, నో స్కై డైవింగ్ చేస్తాను. ఎప్పుడు తెలుసా? వన్స్ ఐ హ్యావ్ చిల్డ్రన్ వస్తారు, చిల్డ్రన్ గెట్ ప్రొడ్యూస్డ్, దెన్ వాట్ హ్యాపెన్స్? నో వీళ్ళని స్కూల్లోకి పెట్టాక అప్పుడు స్కై డైవింగ్ చేస్తారు. లేదు, వాళ్ళని సెటిల్ చేశాక, చిల్డ్రన్ని లైఫ్లో సెటిల్ చేశాక స్కై డైవింగ్ చేస్తారు. బై ద టైమ్ యువర్ చిల్డ్రన్ సెటిల్, యువర్ ఏజ్ విల్ బి 50 or 55. స్కై డైవింగ్ మీరు దూకారు, ఓకే, మీ బాడీకి ఎందుకు వస్తుంది? ఆత్మ పైకి వెళ్తుంది. Acceleration due to gravity, physics, yeah. Same thing, do skydiving at 21. We can show you how to do it. And last time meeting lo cheppuntam kada, my plan is by next year. This year I could not do it, but next year by January, na birthday January 28th, aa roju I am going to do skydiving. My age will be 24. Today I am 23, my age will be 24. My achievement is not that 24 ki ne skydiving chep, that is not my achievement. Vijay ji is 20, Ravindra ji is 21, right? Your Ashish ji, Chakradhar ji, they are very young, second year BTech people villanta. వీళ్ళ చేత స్కై డైవింగ్ చేస్తాను at the age of 19-20. That will be my achievement. And it is not restricted
ఆల్సో డూ ఇట్. మీరు కూడా చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి, సింపుల్ as that. ఇవాళ మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే లైఫ్ లాంగ్ మీకు ఇంట్రెస్ట్ లేని పని చేయాల్సిన అవసరం ఉండదు. మా ఫ్రెండ్ జాబ్ జాయిన్ అయ్యాడు సార్ బెంగళూరులో. పొద్దున్నే 7 o'clockకి లేచి పరిగెట్టుకొని బస్ ఎక్కితే కానీ 9 o'clockకి ఆఫీస్ రీచ్ అవ్వలేడు. మళ్ళీ రాత్రి 9 o'clockకి ఆఫీస్ నుంచి బయటికి రావాలి. ప్రాబ్లం ఏంటంటే ఆయన ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనతో పాటు బెంగళూరులో ఉన్న ఆఫీస్ వాళ్ళందరూ ఒకేసారి బయటకు వస్తారు. వాట్ హ్యాపెన్స్? ట్రాఫిక్ జామ్. 16 kilometers ఇక్కడ మనం వైజాగ్ టు విజయనగరం లైక్ ఇక్కడ ఎక్కడైనా సరే 16 kilometers వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. ఇన్ బెంగళూరు 3.5 hours ట్రాఫిక్. క్యాబ్ లో పడుకోవచ్చు మీరు. అడిగాను, అరే మరి ఏంట్రా ఇంట్రెస్ట్ ఉందా నీకు అలా అలాంటి లైఫ్ లో? అరే నాకు టైమే లేదురా, సగం టైం నాది క్యాబ్ లోనే అయిపోతుందిరా, లేకపోతే బస్సులోనే అయిపోతుందిరా. మరి నీకు ఇంట్రెస్ట్ ఉందంటే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉందా? నో, లేదు, తెచ్చుకోవాల్సి వస్తుందిరా. ఈవిల్స్ ఆఫరింగ్ యూ సేమ్ లైఫ్, గెట్ సమ్ ఇంట్రెస్ట్, సింపుల్. ఇవాళ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే చేయడానికి రేపు పొద్దున మీకు ఇంట్రెస్ట్ ఉండే పని మీరు చేయొచ్చు. లేకపోతే 40 years you have to do what you are not interested in, simple. సో కొంతమంది ఇంకో ఫ్రెండ్, అరే వద్దురా ఇదంతా నా స్టడీస్ డిస్ట్రాక్ట్ అయిపోతాయి, మై స్టడీస్ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్, చదువు పోతుంది అది. నాకు మాట చెప్పండి, లైక్ ప్రతిరోజు క్లాస్ అయిపోయాక చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఐ స్టడీ ఎవ్రీడే ఆఫ్టర్ క్లాస్, ఆనెస్ట్ గా. That's the problem. అదే maximum people do 20-20 batting or one day batting. Exam ముందు రోజు రాత్రి, one day before exam. Everybody knows, అందరికీ తెలిసిన విషయం ఇది. అందరూ ఎగ్జామ్ కి 1 day ముందే చదువుతారు. Nobody studies like a test match. Test match లో ఎవరు చదవరు. Everybody studies only 1 day or 1 week before exam, and studies distract అయిపోతాయి. Okay, normally if you are not doing EBS, what are you doing? Unlimited data, Jio. ఎందుకు కావాలి అన్లిమిటెడ్ డేటా? అందరికీ తెలుసు. యు నో వాట్, జియో రీసెంట్ గా 4 GB per day నుంచి 1 GB per day తెచ్చింది కదా. అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎవరు తెలుసా? కాలేజ్ లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసేవాళ్ళు. దే కాంట్ సెండ్ గుడ్ మార్నింగ్ టెడీ బేర్ మెసేజ్, hearts, 3 hearts, teddy bear, good morning, pink color. They can't send because data అయిపోతుంది. They can't send that ఏమంటారు ఆ క్యూట్ వీడియోస్ అవి ఉంటాయి కదా, that we send to our families in college, that we are not able to send. Multiple families ఉన్న వాళ్ళు previously if they were chatting with 10 families, now they can chat with only 5 families. So this is happening here. It is truth. And I'm not talking about your colleges, I'm talking about colleges like NIT and IIT also. Same thing. I'm a product of NIT Rourkela only. A product antar kada sir. So studies get disturbed. In fact, EBS చేయడం వల్ల మీ concentration build అవుతుంది. You will learn how to manage your time. EBS చేయడం వల్ల. This business you don't have to do 12 hours per day, right? Sir, maximum ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్సే కదా. సాగర్ జీ, he's a topper of his class, BBM, and he's a diamond associate. Yeah, you know what is a diamond associate? How many people are you leading? He's leading 600 plus people. He's leading 600 plus people. He's diamond associate. He's topper of his class. Mateen ji, he's also topper of his class. Swati Kumar ji, topper. Correct? Yes. Ashish ji, topper. Campus topper. Okay, he's going to be campus topper. I'm telling you frankly, I was not a topper. I was never a topper. My CGPA in 4 years BTech is 7.1. There are people who have CGPA of 9.6 also in my college. But you know today who is happy? You cannot say నేను హ్యాపీగా ఉన్నాను లేదు, బట్ ఐ కెన్ గ్యారంటీ యూ దట్ పర్సన్ ఇస్ నాట్ హ్యాపీ.
9.6 CGPA, he's working for 14 hours every day. And problem work చేయడంతో కాదు, working 14 hours is not a problem. Working 14 hours in something that you do not like, that is the problem. That is the issue. You work 14 hours, hard work చేయడానికి ఎవరికి భయం లేదు ఇక్కడ. We are not scared of hard work. We do lots of hard work, no doubt about that. 14 hours you do what you like, no issues. 14 hours you do something you don't like, that is the problem. And people do that. Next, కొంతమంది అంటారు, అరే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు సో ఐ కెనాట్ జాయిన్ ఈబస్. మా పేరెంట్స్ వద్దంటున్నారు. యార్ ఆల్రెడీ బ్యాక్లాగ్ వచ్చింది కదా, యూ కాంట్ గో బ్యాక్ ఇన్ టైం రివర్స్ చేసి మీరు వెళ్ళలేరు కదా. ఆదిత్య 369 మూవీ కాదు కదా ఇది, రైట్? యూ కాంట్ గో బ్యాక్, టైం మెషిన్ ఏం లేదు. యూ కాంట్ గో బ్యాక్ అండ్ డూ ద ఎగ్జామ్ వెల్. ఆల్రెడీ బ్యాక్లాగ్ వచ్చింది, రైట్? సో నౌ వాట్ యూ కెన్ డూ, బ్యాక్లాగ్ వచ్చింది కాబట్టి మీ ప్లేస్మెంట్లో ఛాన్స్ ఆల్రెడీ 50% డౌన్ అయిపోయింది, కరెక్ట్? అడుగుతారు లేదా బ్యాక్లాగ్ వచ్చిందా లేదా అని చెప్పి, కనిపిస్తుంది కదా స్టార్ మార్క్ వేసి, ఆల్రెడీ కనిపిస్తుంది. సో వాట్ కెన్ యూ డూ నౌ? ఈ బిజిలో ఉంటే స్కిల్ పెరుగుతుంది. ఇంటర్వ్యూలో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీ స్కిల్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. రీసెంట్లీ వన్ ఆఫ్ మై అసోసియేట్స్, హీ గాట్ ప్లేస్డ్ ఇన్ వోల్వో కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. ఈజ్ అ మైనింగ్ ఇంజనీర్. మెకానికల్ వాళ్ళకి రాలేదు, ఇతను మైనింగ్ బ్రాంచ్ ఇతనికి వచ్చింది. యు నో వై? బికాస్ హీ సెడ్, ఆయన ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయ్యాక ఫస్ట్ కాల్ నాకు చేశాడు ఆయన. హీ సెడ్, సార్ వాట్ ఎవర్ ఈ బిజిలో మేము నేర్చుకున్నామో అదే అడిగారు సార్ అక్కడంతా. ఏదైతే స్కిల్స్ ఈ బిజిలో మనకు నేర్పిస్తున్నారో అవే క్వశ్చన్స్గా అడిగారు వాళ్ళు. Lots of mechanical engineering students who do not have knowledge on skills wise knowledge లేని వాళ్ళు అవుట్ అయిపోయారు. This guy from mining engineering అని చెప్పి బ్రాంచ్ కూడా ఉందని చెప్పి చాలా మందికి తెలియదు, I'm sure, right? It's only in certain colleges. That guy got selected. Few more people. Recently we had a message, no, WhatsApp lo. Someone he got selected. He was the only one from his college to get selected in that company because he did EBIS. So మీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమ్ నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి ఏడవడం కన్నా జాయిన్ ఈబిస్, లెర్న్ సమ్ స్కిల్. యా, ఎలా మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, రియల్ లైఫ్. బికాస్ ఇక్కడ మేము చేసేది కాలేజ్ క్లబ్ కాదు. EBIS is not a college club. You are not protected. This is serious business. It is a serious real life business. So this is where you get real life experience. Backlogs and all, you can make it a reason. Backlogs unte backlogs ఏ ఉంటాయి, ఆ స్టార్ మార్క్ అలాగే ఉంటుంది. ఆ స్టార్ మార్క్ ని కవర్ చేయాలంటే మీ స్కిల్ కవర్ చేస్తుంది. అండ్ స్కిల్ కాలేజ్ ఇస్తుందా? ఇఫ్ యువర్ కాలేజ్ ఇస్ రియలీ గివింగ్ యూ స్కిల్, why are you all not skillful? Right? 15 ఏళ్ళ నుంచి లేని స్కిల్, లైక్ సిఆర్టీ క్లాస్ అంటారు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, రైట్? సిఆర్టీ క్లాసెస్ ఐడియా ఉందా? క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మీకు 20 ఏళ్ళు లేని స్కిల్స్ 20 వారాల్లో ఏం నేర్పిస్తారు వాళ్ళు? క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి. అది కూడా కెన్ యూ లెర్న్ స్విమ్మింగ్ బై స్టేయింగ్ ఇన్ క్లాస్ రూమ్? ఈ యాంగిల్లో చేయి వేయాలి, లేకపోతే ఈ యాంగిల్లో ఇలా చేయాలి, ఫీట్ 45 degrees ఉండాలి. కెన్ యూ లెర్న్ స్విమ్మింగ్ లైక్ దట్? స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే పూల్లో దిగాలి. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్కిల్స్, గెట్ ఇన్ టు ద ఫీల్డ్లో దిగితేనే అవుతుంది. నౌ వన్ మోర్ పర్సన్ సెడ్, నేను మా ఫ్రెండ్ జాయిన్ అయితేనే నేను జాయిన్ అవుతా. ఐ విల్ జాయిన్ వెన్ మై ఫ్రెండ్ జాయిన్స్. నాకు మాట చెప్పండి, మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోకపోతే మీరు చేసుకోరా? ఓకే, ఆన్ అ మోర్ సీరియస్ నోట్, మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, అనుకోకుండా మీకు రాలే. మీ ఫ్రెండ్ మీకు ప్రతి నెల 30,000 రూపాయలు ఇస్తారు. మరి మీ ఫ్రెండ్ వెనకాల తోకలా ఎందుకు మీరు? ఫ్రెండ్ జాయిన్ అయితే నేను జాయిన్ అవుతా. ఫ్రెండ్ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తేనే మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారా కాలేజ్లో? యువర్ ఫ్రెండ్ ఇస్ ఫైన్, యు ఆర్ లూజింగ్. Trust me, your friend మీకు రూపాయి కూడా ఇవ్వడు if he gets a job and if you don't get a job. Trust me on that. So don't be like that. ఏమంటారు, మా ఫ్రెండ్ చేస్తేనే నేను చేస్తా, ఆర్ మా రిలేటివ్ జాయిన్ అయితే నేను జాయిన్ అవుతా. మీరు మీకోసం చేస్తున్నారు కదా, యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ డూయింగ్ బీటెక్ ఫర్ యువర్ సెల్ఫ్.
You're living your life for yourself and for your parents. So do it. Be individual. Be an original. Why do you want to copy your friend? నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏంటంటే మా పేరెంట్స్ నన్ను చేయొద్దు అంటున్నారు. ఐ థింక్ ఐ ఆల్రెడీ క్లియర్ దట్ డౌట్. మా పేరెంట్స్ నన్ను చేయొద్దు అంటున్నారు. చాలా మంది పేరెంట్స్ నాన్న జాగ్రత్తగా ఉండి కాలేజ్లో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకని కూడా చెప్తారు. ఎంతమంది మాట వింటున్నారు? ఎంతమంది మాట వింటున్నారు? ఎవ్రీబడి ఈజ్ ఫైన్, ఓకే, ఐ నో మాట వింటున్నారు అని చెప్పి, బట్ దట్స్ అ వెరీ ఫ్రజైల్ థింగ్. ఎంతమంది మాట వింటున్నారు చెప్పండి? We know so many people who are not following that. మా పేరెంట్స్ చేయొద్దు అంటున్నారు. For bad things, we will break rules. For good things that can change our life, we won't break rules. Sadly, that is human reality. Now, if you want to change your reality, this is your platform. Join us and we can do it together. Next. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళకు డౌట్ ఉంటుంది, ఏంట్రా బాబు ఈ మీటింగ్ లో కూర్చోబెట్టారు, అందరు అరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అప్లయన్స్ ఏమో దేవుళ్ళ ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి. నాకు మాట చెప్పండి, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఓకే, హూ ఇస్ ద మెజారిటీ హీరో ఇక్కడ? మహేష్ బాబు, ప్రభాస్. ఓకే, హౌ మెనీ ప్రభాస్ ఫ్యాన్స్? ఏ వెరీ నైస్. ఇంకేం హీరోస్? ఇంకెవరు ఉన్నారు? ఎన్టీఆర్, కమాన్. అల్లు అర్జున్, వెరీ నైస్. ఇంకా ఓకే, ఆల్ రైట్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, కమాన్. హౌ మెనీ? శృతి హాసన్, తమన్నా, సమంత. ఓకే, కమాన్. ఇంకా చెప్పండి. నాగ చైతన్య బాయ్ లాస్ట్ టైం. నాకు మాట చెప్పండి, వాళ్ళ సినిమాల్లో కూర్చొని అరుస్తామా లేదా? మీ ఫేవరెట్ హీరో సినిమా, మీ ఫేవరెట్ హీరోయిన్ వచ్చినప్పుడు, ఎంట్రీ అయినప్పుడు సినిమాలో అరుస్తారా లేదా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇస్తే, విల్ యూ ట్రీట్ హిమ్ లైక్ గాడ్ ఆర్ నాట్? మీ ప్రభాస్ వస్తే పడిపోతారు మీద, ఐ నో దాట్, ఐఎమ్ షూర్. కరెక్ట్? నాకు మాట చెప్పండి, అలా చేయడం వల్ల ప్రభాస్ బాహుబలి 2లో మీకు ఛాన్స్ ఇస్తున్నాడా? ఆర్ కాజల్ మీతో డేట్ కి వెళ్తుందా? సింపుల్ యాజ్ దాట్. బట్ హియర్ అప్లైన్స్ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ స్టేజ్ మీద, ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్, ఎందుకు ఇంత అరుస్తున్నారు, ఎందుకు ఇంత చెప్పట్లు, ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి, దే ఆర్ గివింగ్ అ గుడ్ లైఫ్ టు దేర్ అసోసియేట్స్. దట్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్. We are not comparing ourselves with Pawan Kalyan. They are a different level of stars. వాళ్ళ stardom different. But what I'm saying is, మేమేం తక్కువ కాదు. వాళ్ళు స్టార్స్ అయితే మేము కూడా స్టార్స్. And you can also be a star, not just us. You can also be a star. Now, ఇంకా కొంతమంది ఏంటంటే, ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్లో పెయిడ్ ఎందుకు కట్టాలి? ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా ఆన్లైన్లో. మరి ఇండియాలో కంప్యూటర్ లిటరసీ రేట్ ఇంకా 8% ఎందుకుంది? బీటెక్ అందరూ లక్షలు కట్టి చదువుతున్నారు కదా, ఎన్పిటిఎల్ కోర్సెస్ ఫ్రీ కదా యూట్యూబ్లో, అక్కడ చేయొచ్చు కదా. సింపుల్ ఆన్సర్, ఒక స్ట్రక్చర్ కోసం. మీరు బీటెక్కి డబ్బులు ఎందుకు కడుతున్నారు? నాట్ ఫర్ ద నాలెడ్జ్, నాట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అది టెక్స్ట్ బుక్లు కొనుక్కున్నా మీకు వస్తుంది. యూ ఆర్ పేయింగ్ మనీ ఫర్ ద స్ట్రక్చర్. దేని తర్వాత ఏం చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్కి వెళ్ళాలి, ప్రాక్టికల్స్, దానికోసం. ద సేమ్ వే హియర్ ఆల్సో యూ ఆర్ పేయింగ్ ఫర్ ద స్ట్రక్చర్. It has been designed in a very proper structure. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా చేయగలడు, ఒక బిఏ స్టూడెంట్ కూడా చేయగలడు, అలా డిజైన్ చేయబడ్డాయి ఇక్కడ. ఫర్ దాట్ యు ఆర్ పేయింగ్. అండ్ టెల్ మీ సంథింగ్, అందరికి బాడీ పెంచుకోవాలి ఉంటుంది కదా బాయ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ యూ వాంట్ టు బి ఫిట్, నో? కొంచెం బైసెప్స్, yes, correct? Yes or no? 6 packs? Yes sir. ఇంట్లోనే కూర్చొని ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా ఫ్రీగా. జిమ్కి ఎందుకు డబ్బులు కట్టాలి? మ్యామ్, ఇఫ్
ఇఫ్ యూ వాంట్ గో టు బ్యూటీ పార్లర్ డబ్బులు ఎందుకు కట్టి వెళ్ళాలి? ఇంట్లోనే సామాన్లన్నీ కొనుక్కొని చేసేసుకోవచ్చు కదా. When you pay money, you're paying it for professional services. Money adds professionalism to anything. Simple as that. That is the answer for this free ga unnai kada internet lo. Money gives professionalism. Money gives you service. మీకు ఫ్రీగా వచ్చే కోర్సెస్ మీకు డౌట్ వస్తే మీరు ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగలేరు. ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్, రైట్? If you find any mistake, there are people to rectify it. You won't find that free. ఫ్రీగా మీకు ఏదైతే ఉందో అది దొరకదు మీకు దానిలో. జిమ్కి మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా దెబ్బ తగిలిన ఏమైనా సరే మీ ట్రైనర్ ఉంటాడు నెక్స్ట్ టైం ఎలా చేయాలో చెప్పడానికి, రైట్? మీరు ఇంట్లో చేసుకొని బ్యాక్ వర్క్ కొట్టుకుంటే ఏమవుతుంది? మంచాన్ని పడాలి. దట్ ఈస్ వై యూఆర్ పేయింగ్ మనీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. నెక్స్ట్, ఈ మధ్యన రీసెంట్గా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. వాట్ ఆర్ దోస్ డౌట్స్? ఫస్ట్ డౌట్, లైక్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. లిసన్, చాలా ఇంట్రెస్టింగ్. నాకు సూపర్ అనిపించింది డౌట్ యాక్చువల్లీ. సార్ ఏం లేదు సార్, మా బాబాయ్ ఉన్నారు సార్, మా బాబాయ్ మంచి పొజిషన్లో ఉన్నారు సార్, నా బీటెక్ అయిపోయాక జాబ్ ఇచ్చేస్తారు సార్ ఆయన. ఇంకేం లేదు సార్, నా లైఫ్ అయ్యి నా లైఫ్ ఆయన చూసుకుంటారు సార్, ఏం పర్లేదు సార్, నాకేం అవసరం లేదు సార్. నాకు మాట చెప్పండి, మీ లైఫ్ని మీ సక్సెస్ని మీ బాబాయ్ చేతిలో పెట్టారా? ఒకవేళ ఇవ్వకపోతే, పరిస్థితి బాగాలేక ఆయన ఇవ్వలేకపోతే జాబ్, అప్పుడు ఏం చేస్తారు మీరు? పోనీ నాకు ఇంకో మాట చెప్పండి, ఓకే బాబాయ్ జాబ్ ఇచ్చారు ఆర్ మావయ్య జాబ్ ఇచ్చారు, యు ఆర్ బికమింగ్ వెరీ సక్సెస్ఫుల్. నౌ టెల్ మీ, ఏదైనా చిన్న గొడవ కానీ ఏమైనా సరే ఫ్యామిలీలో అయ్యి మీ మావయ్య కానీ మీ బాబాయ్ కానీ ఇలా అంటే, అరే నువ్వు ఎక్కువ మాట్లాడక, ఇవాళ నువ్వు ఏదైతే ఉన్నావో అది నా వల్లే ఉన్నావు, ఏం చేసుకుంటారు అప్పుడు? మొహం తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టుకుంటారా? వై డూ యూ వాంట్ టు డిపెండ్ ఆన్ సమ్వన్? ఎవరి మీద పడి ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వాలి సార్? యూ కాంట్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఆ మాత్రం ఇండివిజువాలిటీ లేదా మనకి? ఇండివిజువాలిటీ అంతా రాంగ్ డైరెక్షన్స్లో ఉంటుంది. వీ హ్యావ్ అవర్ ఇండివిజువల్. చాలా మంది రాంగ్ రేసెస్ పరిగెడుతుంటారు తెలుసా? రేస్లో ఫస్ట్ ఎలా అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, ట్రాఫిక్ సిగ్నల్ 5 seconds ఉంది, ఇంకా వెళ్ళిపోతారు. ఆ 5 secondsలో ఇంకేదో కారు వచ్చి కుదేస్తే, యూ వెయిటెడ్ ఫర్ 60 seconds, యూ కాంట్ వెయిట్ ఫర్ 5 seconds మోర్. దే వాంట్ టు కమ్ ఫస్ట్ ఇన్ దాట్ రేస్. సినిమా టికెట్స్ కౌంటర్ దగ్గర నాకే ఫస్ట్ టికెట్ రావాలి, బస్ ఫస్ట్ నేనే దిగాలి, ఫస్ట్ నేనే ఎక్కాలి. ట్రైన్, ఐ కీప్ ట్రావెలింగ్ ఆఫెన్, నేను ఫస్ట్ నేనే ఎక్కాలి, ఫస్ట్ నేనే దిగాలి. దే వాంట్ టు కమ్ ఫస్ట్ ఇన్ దాట్ రేస్. But in this race, people don't want to come first. You know why? Because this is not easy. This is not easy, అందుకే. If you want to become successful in this race, you have to develop a lot of skills. Like ఇంకో ఇంట్రెస్టింగ్ డౌట్ రీసెంట్గా వస్తుంది. మా బ్రదర్ బీటెక్ చేశాడు, హీఈస్ ఇన్ అ వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ రైట్ నౌ. సో నాకు కూడా అదే అంటున్నాడు ఆయన, నువ్వు కూడా బీటెక్ చేసిరా, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో, నీకు కూడా వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చన్, మీ బ్రదర్ బీటెక్ ఎన్నేళ్ళు ముందు చేశాడు? హౌ మెనీ ఇయర్స్ అగో యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ డిడ్ బీటెక్? 4 years బ్యాక్, 3 years బ్యాక్, 5 years బ్యాక్, 10 years బ్యాక్? If this is your answer, no, trust me, 5 years back, 4 years back, 10 years back ఉన్న మార్కెట్ ఇవాళ మార్కెట్ చాలా డిఫరెంట్. 4 years back ఉన్న ఆపర్చునిటీస్ ఇప్పుడు లేవు, 10 years back ఉన్న ఆపర్చునిటీస్ ఇప్పుడు లేవు. If you want to follow your brother, same thing will happen. మీ బ్రదర్ 4 years బ్యాక్ బీటెక్ చేశారు, అప్పుడున్న ఆపర్చునిటీస్, అప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. టుడే దెర్ ఇస్ రెసెషన్ అగైన్ స్టార్ట్ అవుతుంది. Why do you think Narendra Modi is, encouraging startups? Why is Narendra Modi encouraging startups? Because employment is low in India. Make in India. Why? ఏమొస్తుంది దానికి? Because employment level is low today. Recently IBM company ఉంది కదా, software, 1.6 lakhs employees out. Have you heard of HSBC Bank?
హెచ్ఎస్బిసి మన వైజాగ్ సిరిపురంలో ఉంది, రైట్? 88,000 పీపుల్ని తీసింది. 88,000 పీపుల్ని తీసింది ఎంప్లాయీస్కి. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ విన్నర్ ఎవరైనా? ఇవన్నీ వరల్డ్ క్లాస్ బ్యాంక్స్ అన్నమాట. 25,000 పీపుల్ని తీసింది. యూఆర్ సేయింగ్ సార్ ప్రైవేట్ ఇవన్నీ, గవర్నమెంట్ చెప్పంటారా? సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐడియా ఉందా? సెయిల్, ఆల్ స్టీల్ ప్లాంట్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సేల్ కాదు, బట్ అదర్ స్టీల్ ప్లాంట్స్, రౌర్కేలా, దుర్గాపూర్, రైట్? ఆల్ ది స్టీల్ ప్లాంట్స్ సేల్. సేల్ ఈజ్ ఇన్ లాసెస్, లాస్లో నడుస్తుంది సేల్. చాలా మందికి వాలంటరీ రిటైర్మెంట్ ప్యాకేజెస్ ఇస్తుంది సేల్, యు నో దట్? Today market condition is different. Raymond suits, shirts, Raymond, it is replacing 20,000 jobs, 20 or 50,000 jobs something with robots. ఇంకా ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా? ఎస్బీఐ ఈ కార్నర్, రైట్? క్యాష్ డిపాజిట్ చేయాలంటే బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు. క్యాష్ డిపాజిట్ మషిన్, చెక్ డ్రాప్ చేయాలి, చెక్ డ్రాప్ బాక్స్, కాయిన్స్ కావాలి, కాయిన్ వెండింగ్ మషిన్, పాస్బుక్ ప్రింట్ చేయించుకోవాలి, ప్రింటింగ్ మషిన్. నాకు మాట చెప్పండి, ఇవాళ మన ఏజ్ వాళ్ళకి ఎవ్రీబడి నోస్ హౌ టు ఆపరేట్ నో క్యాష్ డిపాజిట్ మషిన్, కరెక్ట్? రాకపోతే 2 minutes పని మీరు నేర్చుకోగలరా లేదా? కేపబిలిటీ ఉంది కదా నేర్చుకోవడానికి. టెల్ మీ సంథింగ్, ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 6 years బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయా? ఇంకా అవసరం ఉండదు సార్, రెంట్ కట్టుకోవాలి అక్కడ బ్యాంక్ బ్రాంచెస్కి, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, శాలరీలు ఇవ్వాలి. అవసరమా? మషీన్స్ ఆర్ రిప్లేసింగ్ యువర్ జాబ్స్. బట్ నో, బీటెక్ అయిపోయాక విల్ ప్రిపేర్ ఫర్ బ్యాంక్ పిఓ. చాలా మందికి ఈ ఐడియా ఉంది, ఏవి కాకపోతే బ్యాంక్ పిఓ ఎగ్జామ్ రాసి నేను బ్యాంక్లోని మేనేజర్గా జాయిన్ అవుతా ఆర్ బ్యాంకర్గా జాయిన్ అవుతా. దిస్ ఇస్ రియాలిటీ. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మీ ప్రొఫెసర్స్ ఎవరు ఇదేం చెప్పరు. మీ ప్రొఫెసర్స్ ఎవరు ఇవి చెప్పరు. బికాస్ దే ఆర్ ఆల్సో ఇన్ అ సేఫ్ జోన్. కాలేజ్ వాళ్ళకి మనీ ఇస్తుంది, సాలరీ ఇస్తుంది, దే ఆర్ ఇన్ అ సేఫ్ జోన్. వాళ్ళ మీద ఎగ్జామ్ ఏమంటారు? అసైన్మెంట్ రా, లేకపోతే మార్కులు కట్ అయిపోతాయి, మార్కులు కట్ అయిపోతే పర్సెంటేజ్ రాదు, పర్సెంటేజ్ రాకపోతే జాబ్ రాదు. అంతకుమించి ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు? బట్ దిస్ సిస్టమ్ టీచర్స్ యూ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఇవాళ మీరు ఈ మీటింగ్ రాకుండా ఉంటే ఏం చేసేవాళ్ళు? ఫేస్బుక్, వాట్సాప్, క్రికెట్ మ్యాచ్, లేకపోతే సినిమానా? ఇది మీకు తెలిసేదా? సింపుల్ యాజ్ దాట్. ఏసీలో కూర్చొని యూఆర్ లెర్నింగ్ అబౌట్ రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. నౌ ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ ఆన్సర్డ్. నా బ్రదర్ ఆల్రెడీ బీటెక్ చేశాడు, అతనిలాగా నేను చేస్తా. సిస్టర్ చేశారు ఆల్రెడీ, నేను అలాగే చేస్తా. వాళ్ళ సిచ్యువేషన్ వేరు, మీ సిచ్యువేషన్ వేరు. వాళ్ళ టైంలో ఉన్న ఆపర్చునిటీస్ వేరు, మీకు వేరు. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫాలో దెమ్, మీరు గోతులో పడతారు. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. నెక్స్ట్ థింగ్, ఈ మధ్యన ఇంకోటి, ప్రొడక్ట్ కాస్ట్ పెరిగింది, రైట్? రీసెంట్లీ, ఇట్ ఇస్ ట్రూత్ యార్, రీసెంట్లీ వీ హ్యాడ్ ప్యాకేజ్ ఫర్ 12,979, నౌ ఇట్ ఇస్ 14,999. ఫ్రమ్ January 28 of 2017 నుంచి ప్రొడక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. సో మెనీ పీపుల్ ఆర్ కంప్లైనింగ్, సో ప్రొడక్ట్ కాస్ట్ ఇంక్రీజ్, నా దగ్గర 13,000 అరేంజ్ అయిపోయింది, ఇప్పుడు 2,000 ఎక్స్ట్రా అలా తెచ్చుకోవాలి. యార్ షుగర్ కాస్ట్ కూడా పెరిగింది కదా లాస్ట్ 10 yearsలో. షుగర్ కాస్ట్ పెరిగింది కదా. 10 years బ్యాక్ కన్నా ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా లేదా? షుగర్ కాస్ట్ పెరిగిందని చెప్పి తినడం మానేస్తున్నారా? పెట్రోల్ కాస్ట్ పెరిగిందని చెప్పి బల్క్ అవడం మానేస్తున్నారా? ఇన్ఫ్లేషన్, ప్రైస్ రైజ్. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్, ఫర్ దాట్ 2,000 rupees extra, you are getting 2 packages. Previously we used to have only 1 package, 12,979 advanced package, only computer courses. But now 14,999 computer courses plus join us, start the business. 1 month lo check complete cheyandi. Complete your first check in 1 month. Avail hotel accommodation. 1 year daaka validity untundi. Velandi trip ki hotel accommodation. So you are getting advanced package and holiday package for only 2,000 rupees extra. Price తగ్గింది. 1 saree 6,000 rupees, 2 sarees 7,000 rupees. ప్రైస్ తగ్గినట్ట పెరిగినట్ట? స్టిల్ పీపుల్ కంప్లైంట్ చేసే వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతూనే ఉంటారు. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆన్సర్డ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్గా టీవీలో ఏదో న్యూస్ వచ్చింది, సమ్ కంపెనీ ఏదో స్కామ్ అయింది నోయిడాలో. చాలా మంది న్యూస్లు చూస్తుంటారు, టీవీ 1, 2, 3, 4, 5 ఆ ఛానల్స్ అన్ని, రైట్?
చాలా మంది ఆ న్యూస్ చూశారు. దే ఆర్ థింకింగ్ అండ్ మన మీడియా మిత్రులు ఏం చేశారు, దే అసోసియేటెడ్ దాట్ విత్ డైరెక్ట్ సెల్లింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని దాంతో అసోసియేట్ చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. నాకు మాట చెప్పండి, ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది వైజాగ్లో, ఫ్లైఓవర్ ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుకుంటా, స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళడానికి. ఎవరైనా వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. దాని కింద ఎవ్రీడే ఈవినింగ్ బళ్ళు పెట్టి చికెన్ జాయింట్స్ అమ్ముతూ ఉంటాడు. చికెన్ జాయింట్, రైట్? మీకే తెలియదు, ఐఎమ్ వెజిటేరియన్. ఎనీవేస్, ఆ చికెన్ జాయింట్ని ఫ్రై చేసి ఉల్లిపాయలు అవన్నీ వేసి ఇస్తూ ఉంటాడు. లెట్స్ సే అనుకోకుండా మీరు తినేశారు ఆ చికెన్ జాయింట్ని. ఆ చికెన్ జాయింట్ తిన్నాక తేడా కొట్టేసి వామిటింగ్స్ అయిపోయాయి. ఓకే, 2 days బెడ్ రెస్ట్. ఆఫ్టర్ 1 month మీరు మీ ఫ్రెండ్స్ కేఎఫ్సీ చికెన్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. లేదు లేదు, నాకు తేడా కొట్టిందని కేఎఫ్సీ చికెన్ తినడం మానేస్తారా మీరు? అది కూడా చికెన్ జాయింటే, తినడం మానేస్తారా? రోడ్ సైడ్ బిర్యానీ బళ్ళు ఉంటాయి కదా, అనుకోకుండా ఒక రోజు బిర్యానీ తినేస్తాం, తేడా కొట్టేస్తుంది, ప్రాబ్లం అవుతుంది, రైట్? ప్యారడైజ్ బిర్యానీ తినడం మానేస్తారా? వై? కేఎఫ్సీ ప్యారడైజ్ ఎందుకు మానే మనం? బ్రాండ్. ఎలా అయింది బ్రాండ్? అది నమ్మకం. హౌ? లాట్స్ ఆఫ్ టైం, చాలా టైం నుంచి ఉంది. KFC was started in 1960s or 1970s something. Paradise was started in 1980s. Ebis was started in 2001. 16 years అయింది. It's a brand. And it's a good thing. ఇలాంటి కంపెనీస్ మీద రేడ్ అవుతుంది, ఇట్స్ మంచిదే కదా. అట్లీస్ట్ మీకు తెలుస్తుంది ఏది జెన్యూన్ ఏది కాదు. ఆ కంపెనీ మీద ఏదో అయిపోయింది, ఈ కంపెనీ కూడా అయిపోద్ది. ఎందుకు అయ్యేదైతే అయిపోయింది కదా. యూ వాంట్ మీ టు టాక్ అబౌట్ లీగాలిటీస్? దట్ ఇస్ మై నెక్స్ట్ పాయింట్. నాకంటే వస్తున్నాను దాని మీద కూడా, రైట్? సో దట్ ఈస్ ద పాయింట్. మనం కేఎఫ్సీ చికెన్ అండ్ ప్యారడైజ్ బిర్యానీ మానేం. అండ్ యు నో వాట్, మనం మళ్ళీ రోడ్ సైడ్ బిర్యానీ తింటాం అది అయ్యాక కూడా. వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ increase your mindset, pocket size పెంచుకోండి. Come to Ebis, increase your mindset and your pocket size. Eat in Paradise biryani. That is what we are saying. So you want to get satisfied with Son of Satyamurthy movie lo antadu kada, 5-star bhojanama sambar idli, same thing. And so you are talking about success. ఏంట్రా ఏదో చెప్తున్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. ఐఎమ్ టెలింగ్ యూ, జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హౌ మెనీ ఆఫ్ యూ నో? ఎవ్రీబడి నోస్. వన్ ఆఫ్ ద గుడ్ కాలేజెస్ కదా ఈ జోన్లో, జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అక్కడ లైక్ మాతో కలిసి చదివిన బ్యాచ్ టాపర్, హిస్ ఇన్కమ్ ఇస్ అరౌండ్ 8 lakhs or 9 lakhs per annum, రైట్? కరెక్ట్? జాబ్ వచ్చింది 8 lakhs or 9 lakhs per annum. వాళ్ళ బ్యాచ్ లోనే వీ హ్యావ్ అన్ అసోసియేట్, హిస్ నేమ్ ఇస్ మిస్టర్ సీతారామరాజుజీ. బీటెక్ పాస్ అవుట్ అవుతూ 8.4 lakhs వర్త్ KUV 100 కార్ కొనుక్కున్నారండి. ఎంతైతే ఆయన ప్యాకేజ్ ఉందో 1 year, he bought a car for the same amount. It's not easy to clap for him, I know. క్లాప్ చేయడం ఈజీ కాదు, బికాస్ చాలా మందికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, నా వల్ల కాంది ఇంకోటి వల్ల ఎలా అవుతుంది అని చెప్పి. చాలా మందికి మైండ్ సెట్ ఉంటుంది, నేను చేయలేను కాబట్టి ఎవడూ చేయలేడు. There are 3 types of people in the world. First type of people, they make things happen. Second type of people, they watch while things are happening. Third type of people, they don't know what is happening. One fine day, they'll wonder what happened. These people can relate with me. We are here to make things happen. If you want to watch, you can watch. If you want to wonder, you can wonder, or you can join us and make things happen with us. Simple as that. Right? And ఇప్పుడు రీసెంట్గా టీవీలో వచ్చింది సేమ్ థింగ్. ఐ టోల్డ్ యూ, ఈబిస్ 100% లీగాలిటీ ఉంది మనకి. ఐ టెల్ యూ అబౌట్ లీగాలిటీస్ ఆల్సో. బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ మోర్ డౌట్. ఇంటర్నెట్లో దీని గురించి గూగుల్ సెర్చ్ చేశాను నేను, ఈబిస్ గురించి. చాలా నెగటివ్గా వచ్చింది, యాంటీగా వచ్చింది. ఒక మాట చెప్తా, నరేంద్ర మోదీ, యాంటీ నరేంద్ర మోదీ టైప్ చేయండి మీరు గూగుల్లో, ఫుల్ పిక్చర్ అంతా వస్తుంది. యాంటీ షారుఖ్ ఖాన్, ఫుల్ పిక్చర్. షారుఖ్ ఖాన్ కి ISI తో సంబంధాలు ఉన్నాయి. మన షారుఖ్ ఖాన్ కి వీళ్ళది యాంటీ ఎందుకు వస్తుంది తెలుసా?
because they are successful. Yesterday Vijay was telling me, sir, మీ పేరు టైప్ చేశాను సార్ నేను, మీ పేరు మీద ఏదో వచ్చింది సార్, లైక్ కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ ఏమో వచ్చాయి సార్. I said very good, but I am working for that day when you will type my name and some negative will start coming. ఏ రోజైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారో ఆ రోజు మీకు సక్సెస్ఫుల్ అవుతున్నట్టు. సక్సెస్ఫుల్ పీపుల్ కి మాత్రమే క్రిటిసైజర్స్ ఉంటారు, ఫెయిల్యూర్స్ కి నో క్రిటిసైజర్స్. ఈబస్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, అందుకే క్రిటిసైజర్స్ ఉన్నారు. మీ పేరు నా పేరు కొట్టే క్రిటిసైజర్స్ వస్తారేంటి? యాంటీ శ్రీరామ్ మాధవ్ టుడే నథింగ్, బట్ వన్ డే దిల్ బి దేర్. ఆ లెవెల్కి నేను వెళ్తాను అండ్ నాతో పాటు వచ్చే వాళ్ళని తీసుకెళ్తాను నేను. You go to any celebrity యాంటీ టైప్ చేయండి వస్తుంది. వై? బికాస్ దే ఆర్ సక్సెస్ఫుల్. వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏదో దొరుకుతుంది అందరికి. ఇప్పుడు యాంటీ గురించి మాట్లాడితే దేర్ ఆర్ 3 types ఆఫ్ యాంటీ పీపుల్. ఫస్ట్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్ ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. లైక్ ఎవరైనా స్టోరీ చెప్పారా? నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు ఎలా ఉంటుందని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. నోబడి? ఆల్ రైట్, చిన్న స్టోరీ. నలుగురు గుడ్డి వాళ్ళు ఉంటారు, ఏనుగు ఎలా ఉంటుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. రైట్, ఒక గుడ్డివాడేమో తొండం పట్టుకొని అరే ఏనుగు ఉయ్యాల్లో ఉంటుందిరా అని చెప్పి అంటాడు. ఇంకోడేమో కాలు పట్టుకొని అరే ఏనుగు స్తంభంలో ఉంటుందిరా అంటాడు. ఇంకోటి తోక పట్టుకొని ఏనుగు పాములా ఉంటుందిరా అంటాడు. ఇంకోడు బాడీ పట్టుకొని ఏనుగు గోడలా ఉంటుందిరా అంటాడు. వీళ్ళు నలుగురులో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు? ఎవరు చెప్పగలరు? ఎవరికైతే విజన్ ఉందో, ఎవరికైతే కళ్ళు చూపు ఉందో. రైట్, సేమ్ థింగ్. వాట్ దిస్ టైప్, ఫస్ట్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కొంచెం వింటారు, ఇక్కడ నుంచి కొంచెం తీసుకుంటారు, ఇంటర్నెట్ నుంచి కొంచెం, ఇక్కడ నుంచి కొంచెం, ఈ నుంచి కొంచెం, నా నుంచి కొంచెం తీసుకుంటారు, వాళ్ళ ఓన్ పిక్చర్ వాళ్ళు ఫామ్ చేసుకుంటారు అండ్ దే స్టార్ట్ బికమింగ్ యాంటీ. అరే ఇది కరెక్ట్ కాదు. మోస్ట్ ఆఫ్ యూర్ ఫ్రెండ్స్ అండ్ మేబీ ఫ్యూ ఆఫ్ యూ ఆల్సో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం పిక్చర్స్ తీసుకొని వాళ్ళ ఓన్ పిక్చర్ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్. సెకండ్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు చాలా మంది స్టేజ్ మీద చూశారు మాట్లాడుతున్నట్టు, అందరూ అంత బాగా మాట్లాడి ఉండరు. ఐఎమ్ షూర్ కొంతమంది మాట్లాడి ఉంటారు, కొంతమంది మాట్లాడలేకపోయి ఉంటారు. దే ఆర్ లెర్నింగ్, స్కిల్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇంకా. రైట్, ఇట్స్ నాట్ ఈజీ. 164 పీపుల్ ఉన్నారు ఇక్కడ, ఐ థింక్ మేబీ 160. ఇంతమంది ముందు ఒకేసారి మాట్లాడడం ఇట్స్ నాట్ ఈజీ, దే ఆర్ స్టిల్ లెర్నింగ్. బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు ఈబస్ జాయిన్ అయిపోతారు. బికాస్ జాయినింగ్ ఈబస్ ఇస్ ఈజీ, చాలా ఈజీ. 14,999 DD ఆర్ NEFT ఆర్ ఇప్పుడు పేమెంట్ గేట్వే కూడా వచ్చింది. యూ కెన్ పే త్రూ డెబిట్ కార్డ్ ఆల్సో. ఇట్స్ వెరీ ఈజీ. 15,000, దాట్స్ ఇట్. బట్ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారంటే ఈబస్ ఇస్ లైక్ అన్ ATM మషీన్, ఇక్కడ నుంచి 15,000 వేస్తే ఇక్కడ నుంచి 15 లక్షలు వస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. యూ హ్యావ్ టు వర్క్ హియర్. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. ఇంకా ఫ్యూ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డెవలప్, ఫ్యూ పీపుల్ ఆర్ స్టిల్ డెవలపింగ్. బట్ వీళ్ళు ఏంటంటే దే థింక్ ఇట్స్ అన్ ATM మషీన్, దే డోంట్ డూ ఎనీ వర్క్. స్కిల్స్ డెవలప్ చేసుకోరు, ఏం చేయరు. ఏమవుతుంది అప్పుడు? ఏమీ రాదు, ఆబ్వియస్లీ సున్నా, దట్స్ ఇట్. అండ్ దే స్టార్ట్ సేయింగ్ నో, ఈబస్ ఇస్ ఫ్రాడ్. బికాస్ నేను డబ్బులు పెట్టాను, నాకు డబ్బులు రాలే. యార్ వాట్ ఎవర్ 14,999 యూర్ పేయింగ్, యూర్ గెటింగ్ ద హోల్ ప్రోడక్ట్ మీ చేతిలోకి వస్తుంది కొనుక్కున్న వెంటనే. బిజినెస్ ప్లాన్ ఇస్ ఫ్రీ అండ్ ఆప్షనల్. అండ్ ఇదేం స్కీమ్ కాదు, దీనికి ప్రాపర్ లీగాలిటీ అంతా ఉంది. బట్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్, సెకండ్ టైప్ ఆఫ్ యాంటీ, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సే అరే నో ఇట్ ఇస్ ఫ్రాడ్. ఎలా ఉంటుంది తెలుసా? జిమ్కి నేను డబ్బులు కట్టా, జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టాను నేను, ఒకరోజు వెళ్ళి ఎక్సర్సైజ్ చేశా, 29 రోజులు మానేశాను, 30th డే వెళ్ళి నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వు బికాస్ నా కండలు పెరగలే. ఇంట్లోని ఎక్సర్సైజ్ సైకిల్ కొనుక్కున్నాం మనం. ఎక్సర్సైజ్ సైకిల్ ఉంటుంది కదా, అది కొనుక్కుంటాము. 30 days అయ్యాక సార్ మీరు అది కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనుక్కుంటున్నా. రైట్, సేమ్ బ్రాండ్, మీరు కొనుక్కుంటున్నారు, నేను కొనుక్కుంటున్నా. 30 days అయ్యాక నా వెయిట్ తగ్గింది, మీ వెయిట్ తగ్గలే అంటే మీ సైకిల్ డిఫెక్టివా? మీ సైకిల్ పని చేయట్లేదా? లేకపోతే షాప్ కీపర్ మిమ్మల్ని మోసం చేశాడా? ఐ ఎక్సర్సైజ్, ఐ గాట్ ద బెనిఫిట్. యూ డెంట్ ఎక్సర్సైజ్, యూ డెంట్ గెట్ బెనిఫిట్. సింపుల్. సెకండ్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్ ఇలా. థర్డ్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్, ఇది హైలైట్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈబస్ ఇస్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా, స్టార్టెడ్ బై ఎన్ ఇండియన్. రైట్, 2001 నుంచి నడుస్తుంది. ఇట్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఆఫ్ ఇండియా నెట్వర్క్ మార్కెటింగ్ లో.
చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బిజినెస్ చూసి చాలా మంది ఇమిటేట్ చేస్తూ చిన్న చిన్న ఇప్పుడు మన కేఎఫ్సి ఉంది, కేఎఫ్సిని చూసి చాలా మంది ఎస్ఎఫ్సి, ఏఎఫ్సి, డిఎఫ్సి, ఎక్స్ఎఫ్సి, డబ్ల్యూఎఫ్సి అని స్టార్ట్ చేస్తున్నారు కదా. ద సేమ్ వే ఈ బిజినెస్ చూసి చాలా మంది డాష్.com, సో అండ్ సో వచ్చి చాలా చాలా స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఈబిస్ కాంపిటీషన్ అయింది, కరెక్ట్? ఈబిస్ కాంపిటీషన్ అయింది ఇప్పుడు వాళ్ళకి. సో వాట్ దే విల్ డూ, దే విల్ ట్రై టు డిఫేమ్ ఈబిస్, డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తారు, రైట్? దే విల్ రైట్ ఆల్ నాన్ సెన్స్, దే విల్ రైట్ ఎవ్రీథింగ్, ఏదైతే లేదో కల్పించి కొన్ని స్టోరీస్ యాడ్ చేసుకొని వాళ్ళు పెడతారు అండ్ కింద రాస్తారు, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ లీగల్ కంపెనీ జాయిన్ అస్. మా కంపెనీ మీద ఏం నెగటివ్ లేదు, జాయిన్ అస్. దట్ ఈస్ వాట్ దే విల్ డూ. థర్డ్ టైప్ ఆఫ్ యాంటీ పీపుల్. I hope it is clear to everybody why people become anti, why your friends are saying negatively. Now you need to categorize. ఇప్పుడు మీరు విన్నారు, maybe few of you understood. Now you need to go, మీరు ఏ కేటగిరీ మీరు చూసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ మీకు ఎవరైతే ఈ బిజినెస్ గురించి తప్పుగా చెప్పారో వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే your friends are with you, people who brought you to this meeting, you can go to them, you can come to me, I will answer. Next thing, చాలా మంది అడుగుతుంటారు, సార్ వాట్ యాక్చువల్లీ ఈజ్ ఈబస్ మిషన్? ఐ టెల్ యూ వాట్ ఈబస్ మిషన్ ఈజ్ టు ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ టు ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ ఈస్ టు మేక్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. టుడే నరేంద్ర మోదీ ఈస్ గోయింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కరెక్ట్? చాలా దేశాలు తిరుగుతున్నారు కదా ఆయన. ఫర్ వాట్? టు గెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే జాబ్స్ క్రియేట్ అవుతాయి. Jobs create either people will get employment, GDP of India will increase, India will become a developed nation, correct? Yes or no? Yes. Why should Narendra Modi go to outside India? Why can't we become investors and why can't we invest in India? Okay, maybe today we are worth only, today if you ask me what I am, I'm a self-made millionaire. There are people who are self-made crorepati also. My mentor, Mr. Bhupendra Pal sir, he is a self-made crorepati. At the age of 24, he became a self-made crorepati. But we are still small players. But 5 or 10 years down the line, there will be no necessity for foreign investments. We e-business only, we will become investors and we will invest in India. We will give jobs to some lakh of people. Recent గా అవర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయన కూడా సన్ రైజ్ ఇన్వెస్టర్స్ మీట్ అని చెప్పి పెట్టారు కదా బీచ్ రోడ్ లో, వైజాగ్ లో. వై ఎవరు వచ్చారు అక్కడంతా? అందరూ ఫారెన్ నేషనల్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారు. వై కాంట్ వీ హ్యావ్ సన్ రైజ్ ఆర్ సే సంథింగ్ స్టార్ట్లింగ్ ఏపీ వాట్ ఎవర్ ఈవెంట్ వేర్ ఇండియన్ ఇన్వెస్టర్స్, పీపుల్ హూ హ్యావ్ అ విజన్, పీపుల్ హూ హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్, వాళ్ళు వెళ్ళి పీపుల్ లైక్ అస్, why can't we go and invest? Today we can't invest, we don't have that much money, but 10 years we can do it. No, coming 10 years we can definitely do it. I will do it. People who are interested, they can also join me. That is what we are trying to do. And meeku ee schemes telusu kada, Skill India, right? Skill India, Make in India, Digital India. EBIS has been doing this since 2001. Talking about these things today 2015 16 17 లో ఈబస్ దీన్నే 2001 నుంచి చేస్తుంది. స్కిల్ ఇండియా ఇక్కడ మీరు చాలా మంది చూసారు, దే ఆర్ డెవలపింగ్ ద స్కిల్స్, ఎలా మాట్లాడాలి ఏంటి. దిస్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? దిస్ స్కిల్ ఇస్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్ స్పీకర్, నాకు ఎక్కడ కోచింగ్ రాలేదు ఎలా మాట్లాడాలి అందరి ముందు అని చెప్పి. వాట్ ఎవర్ ఐ గాట్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఈబస్, సింపుల్ యాజ్ దాట్, రైట్? నెక్స్ట్ థింగ్, మేక్ ఇన్ ఇండియా. We have online products, everything is made in India. Tax, whatever tax we are paying, it is going to Indian government. Whatever your friends ఏదైతే వచ్చి ఎర్న్ చేసానేది ఏదని చెప్పి అన్నారు, దానిలోని ప్రతి పైసాకి ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు. ట్యాక్స్ అంటే ఏంటో తెలియని వయసు వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు. I would like to talk about one leader especially.
అండ్ చాలా మంది అంటారు కదా, ఐఎమ్ స్టిల్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీటెక్, ఐఎమ్ స్టిల్ ఇన్ సెకండ్ ఇయర్ బీటెక్, ఇంకో 1 year ఆగి చేస్తా. నేను ఇంకా ఫస్ట్ ఇయర్లో నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, నేను బీటెక్లో నేను ఇంకో 1 year ఆగి చేస్తా. దెర్ ఇస్ అ పర్సన్ ఫ్రమ్ ఇంటర్ సెకండ్ ఇయర్, ట్రిపుల్ ఐటీ న్యూస్ వీడు సాయి కృష్ణాజీ. 30 daysలో he came out of his college as a check achiever, he went back as a 5th cycle achiever. Inter second year, he's leading 50 people. And people are saying, I'm still young. Neka first year lone unna. Intermediate people are trying to become successful. And we are just sitting. Just imagine, today he's in inter second year. Next year, if he comes to your college, what will you do? Ragging cheyagalaru. Can you stop his success? Simple as that. Make in India, that is one thing, right? Next, digital India. What is EBIS promoting? E-learning. Learning through electronic media. Digital learning, same thing. రీసెంట్గా మన సీఎం ఒక వీడియోలో కూడా అన్నారు కదా, నా గోల్ ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కంప్యూటర్ లిటరేచీ ఉండాలి, ప్రతి ఇంటి నుంచి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. EBIS is doing same thing since 2001. Same thing. So if you want me to talk about my success, నేను ఫస్ట్ ఇయర్ బీటెక్లో జాయిన్ అయినప్పుడు సెకండ్ సెమిస్టర్లో జాయిన్ అయినాను. విత్ ఇన్ 5 months ఆఫ్ జాయినింగ్ ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ మై ఫేవరెట్ పెన్. 3 Idiots సినిమా చూసారు కదా, 3 Idiots. దానిలో ఒక ఆస్ట్రోనాట్స్ పెన్ అని చెప్పి అంటాడు, స్పేస్లో రాస్తుంది, ఎక్కడైనా రాస్తుంది. దట్ వాస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ దట్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్. 2300 rupees ఫిషర్ స్పేస్ పెన్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ బీటెక్లో మా ఫాదర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి నా ఫీజు నేనే కట్టుకుంటున్నాను, నా ఎక్స్పెన్సెస్ నేనే. ఇంకా మా ఇంటికి నేను మనీ పంపిస్తుంటాను ప్రతి మంత్, అరౌండ్ 20,000 now. నెక్స్ట్, నేను నా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 7th standard నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. అక్కడ ఫీజు ఎక్కువ కొంచెం. మా ఫాదర్ ఫీజు కట్టలేక ఆయన దగ్గర ఉన్న కవాస్కి బాక్సర్ బైక్ అమ్మేశారు. నాకు ఏడుపు రాలే, నాకు బాధ వేసింది. బట్ నేను రివెంజ్ తీసుకోవాలనుకున్నా. సెకండ్ ఇయర్ బీటెక్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. 5th December 2013 ఐ గిఫ్టెడ్ మై ఫాదర్, 5th December 2012 I gifted my father 65,000 rupees Suzuki Access bike. Actually ఆయనకి రాయల్ ఎన్ఫీల్డ్ కొనిద్దామని చెప్పి అనుకున్నా. బట్ బై దట్ టైమ్ హీ వాజ్ రిటైర్డ్. సో మా ఫాదర్ అన్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, నాకు ఇదే కావాలని చెప్పి. అదర్వైజ్ టాయ్స్ ఓపెన్ చేసి పెట్టాను. ఆటోలో తీసుకెళ్ళి, నాన్న షోరూమ్ ఇది మీ షోరూమ్, మీకు ఏ బైక్ నచ్చితే అది నేను కొనిస్తా. దట్ వాస్ మై డైలాగ్. My pocket money was 500 rupees per month before doing EBIS, first year BTech, right? After doing EBIS, today my pocket money is around 22,000 per week. One more thing, lots of people are asking about my car. Chala excited ga unnaru na car kosam. I'm 23 years old. I'm promising you something, sir. July lo we have a convention, right? July convention ఉంది కదా మనకి. July last week or August first week. Date is not fixed. Before August first week, I'm going to get my car. It is not a small car. Battle tank లా ఉంటుంది. రోడ్ మీద వెళ్తే లారీలు సైడ్ ఇస్తాయి, అలాంటి కార్ తెస్తాను నేను. You have a choice today. You can join us and become successful, or you can watch us. We will anyways become successful. Right? So, I think you love me more now. Yes, sir. Yes, sir. Thank you so much. This is Sriram Madhav Vivek Vardhan signing off. All the best. Thank you for being a patient audience. Thank you so much.